So, hello guys, welcome to my YouTube channel Vishwesh Programming. ఓకే, నేను లాస్ట్గా వీడియో వచ్చేసి 1 వీక్ పోస్ట్ చేశాను. ఓకే, నేను చెప్పా కదా బిల్డింగ్ న్యూ గుడ్ వెబ్సైట్స్ అనేవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా పార్ట్ 4 ఇలా రిలీజ్ చేస్తా అని. ఓకే, ఈరోజు అయితే లాస్ట్ పార్ట్ అనమాట. సో అంటే నవంబర్ కన్స్ట్రక్ట్ చేసాం కదా అవన్నీ. ఓకే, క్లిక్ చేస్తే కిందకి వెళ్ళేటట్టు ప్రతి ఒక్కటి చూద్దాం. ఓకే, ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఫస్ట్గా అయితే వ్యూ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం డెవలపింగ్ లేఅవుట్స్లో ఒక ఫాలోవర్ సెషన్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దాం. అది చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ యాడింగ్ ఐకాన్స్ అనేవి బూట్ స్ట్రాప్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అవన్నీ ఎలా తీసుకొచ్చి ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం. తర్వాత నవంబర్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఫిక్సింగ్ నవంబర్ సెషన్, ఇంకా లింక్స్. ఓకే, డ్యూ అది ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి హెచ్డిఎఫ్ యాంకర్ ఎలిమెంట్స్తో డివ్ అనేది యాడ్ చేస్తాం కదా, అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చూసేద్దాం. ఓకే, ఒకవేళ ఫస్ట్గా చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంట్తో ప్రతి ఒక్క లాంగ్వేజ్ అయితే నేను ప్రతి ఒక్కటి నేను ఈ 4 years ఉంది మొత్తం ఇంజనీరింగ్ ట్రాక్ మొత్తంలో నేను నేర్పిస్తాం అయితే చేస్తాను. ఓకే, సరే, ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే చేశాను. ప్రతి ఒక్కటి HTML CSS ఎలా నేర్చుకోవాలి, ఎలా వాడాలి. ఒకవేళ మీరు దీంట్లో చేస్తున్నారు కదా, మేము దేంట్లో చేయాలంటే విజువల్ స్టూడియోస్లో చేయాలి. ఓకే, ప్రతి ఒక్కటి నేను నీట్గా పెట్టాను. మీరు విజువల్ స్టూడియోస్లో చేసిన తర్వాత అప్పుడు నా పర్సనల్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ కూడా నేను కింద లింక్ ఇచ్చాను. దానికి మెసేజ్ చేస్తే నేను ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. దాంట్లో కోడ్ అయితే పంపిస్తాను. ఆ కోడ్ని అయితే మీరు కాపీ చేసుకుని హెడ్కి మధ్యలో ఒక లింక్ అయితే పంపిస్తాను. దాన్ని కూడా కాపీ చేసుకుని మీరు నేను చెప్పిన వీడియోస్ అన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కొత్త టాపిక్స్, వీటిని ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఏం క్రియేట్ చేసాం అనేది ఒకసారి మనం ఒక ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. ఓకే, ఇప్పుడు వరకు మనం ఫుడ్ వెబ్సైట్లో పార్ట్ 1, పార్ట్ 2 అన్ని ప్రతి ఒక్కటి మనం చేసాం కదా. ఓకే, టోటల్గా కలిపి అవన్నీ మీరు కాపీ చేసుకుని నీట్గా తెచ్చేసి దీంట్లో అయితే పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది, చూసారు కదా. ఓకే, ఇదంతా మనం రాసిన కోడ్. ఓకే, ఇదంతా వచ్చేసి కోడ్. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈసారి ఇక్కడ ఫాలోవర్స్ ఉంది కదా, ఈ ఫాలోవర్ సెషన్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఈ ఫాలోవర్ సెషన్లో ఐకాన్స్ అనేవి ఎలా తీసుకురావాలి ఏంటి ప్రతి ఒక్కటి అయితే నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదైతే ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ సేవ్ చేశాను. ఓకే, అసలు ఏం నేర్చుకోబోతున్నాం కొత్త టాపిక్స్ అనేవి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్రడ్యూస్ చేసి నేను వీడియోకి వెళ్తాను. ఓకే, నేను ఫాంట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి ఏంటని చెప్తాను కదా. మనకి బూట్ స్ట్రాప్లో కూడా ఫాంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం కావాలి మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్ కావాలి, తర్వాత లింక్డ్ఇన్, ఇంకా మరెన్నో పెట్టుకోవచ్చు. సో అవైతే మనకి బూట్ స్ట్రాప్లో అవైలబిలిటీ అయితే లేదు. సో దానికి మనం ఏం చేస్తాం ఏంటి అంటే ఫాంట్స్ ఆసమ్ ఐకాన్స్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. అది కూడా నేను గూగుల్లో చేసి చూపిస్తాను. ఓకే, మెల్లిగా మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి దాంట్లో లాగిన్ అయ్యి ఆ తర్వాత మనం ఐకాన్స్ అనేవి మనం తెచ్చుకున్నాం. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఐకాన్స్. ఓకే, నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో పెడతానని చెప్పే కదా. డిస్క్రిప్షన్ కూడా నేను విజిట్ చేసి చూపించాను, హోమ్ టూర్ ఆ టైప్ అనమాట. సో డిస్క్రిప్షన్లో కూడా నీట్గా అయితే కంటెంట్ అయితే నీట్గా పెడుతున్నాను. దానికి కావాలంటే మీరు నోట్లోనైనా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డార్క్లో ఉన్నాయి వచ్చేసి యూజబుల్ అనమాట. ఇక్కడ లైట్ ఉన్నాయి కదా, ఈ ప్రో అని కనిపిస్తున్నాయి కదా. సో దీనికి లైసెన్స్ రిక్వైర్డ్ అంటాను. సో అవి అయితే మనీ పే చేసి వాడుకోవాలి. సో అదైతే మనకి ప్రస్తుతానికి సంబంధం అయితే ఉండదు. సో దీంట్లోకి వచ్చేసి మనం ట్విట్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో లాగిన్ అయిన తర్వాతే మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లాగిన్ అయితే అయిపోదాం. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరగాలి. లేకపోతే ఇప్పుడు మనం మీరు స్టార్టింగ్లో వెళ్తున్నారు కాబట్టి మనం క్రియేట్ అన్ అకౌంట్ మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనం ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈమెయిల్ అయితే నేను ఎంటర్ చేసేస్తాను. నేను నా ఈమెయిల్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సెండ్ కిట్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మన ఈమెయిల్ అయితే మనం చెక్ చేసుకోవాలి. నేను ఆ ఈమెయిల్ అయితే చెక్ చేస్తాను. మనకి మెయిల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్లిక్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి న్యూ దానికి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఓకే, నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఓకే, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ మీరు కావాలనుకుంటే మీరు ఓకే ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అనుకుంటే మీరు ఓకే ఇక్కడ నో థ్యాంక్స్ లెట్స్ కీప్ దిస్ స్టెప్ ఫర్ నౌ అని ఉంది కదా, మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు కిట్ కోడ్ ఈ టైప్లో కనిపిస్తుంది కదా. సో ఓకే, ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత యాడ్ యువర్ కిట్ కోడ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. ఓకే, ఇక్కడైతే మనం కాపీ కిట్ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, కిట్ కోడ్ అయితే కాపీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఈ విధంగా అయితే ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా. ఇక్కడ మీకు చెప్పా కదా బూట్ స్ట్రాప్ అనేది లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇవన్నీ 4 లైన్స్ గురించి నేను వచ్చే కమింగ్ వీడియోస్లో చెప్తానని. ఓకే, ఇది లాస్ట్ ఇక్కడ 7th లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి బూట్ స్ట్రాప్ మీద లోడ్ అయింది అనమాట. సో బూట్ స్ట్రాప్ మనం పెట్టినప్పుడు వర్క్ చేయడానికి. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీని మీద ట్యాప్ చేసి ఎంటర్ క్లిక్ చేసి 8th లైన్లో మీరు ఇందాడైతే ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని అయితే పేస్ట్ చేయండి. ఆ కిట్ కోడ్ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి రన్ చేయండి. ఓకే, మీకు అయితే ఎటువంటి చేంజ్ అయితే ఉండదు, ఎందుకంటే మనం ఆ ఐకాన్స్ తీసుకొచ్చి యాడ్ చేసినప్పుడు వర్క్ అవడానికి ఈ కిట్ కోడ్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం దానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్స్ గురించి సెర్చ్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ ఐకాన్స్ అని ఉంటుంది చూసారా, ఇక్కడ స్టార్ట్ బార్ పైన సెర్చ్ ఐకాన్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే ట్విట్టర్ మనకు కావాల్సిన ప్రస్తుతానికి ట్విట్టర్ కాబట్టి ట్విట్టర్ అని క్లిక్ చేస్తాను. ఓకే, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత 10 మ్యాచింగ్ రిజల్ట్స్ అని వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, దీంట్లో ట్విట్టర్ స్టార్టింగ్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఈ వీటిలో మనకు కావాల్సింది ఎలా ఉండాలి ఏంటంటే రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి వాటితో సంబంధం లేదు. దీంట్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పైన చూస్తే కోడ్ టైప్ ఉంది కదా, ఈ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని దాన్ని మీరు కాపీ చేసుకోండి HTML దానికి. ఓకే ఓకే అయితే మీరు కాపీ చేసుకోవాలి. ఓకే ఓకే కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేద్దాం. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నావ్ బార్ సెషన్, దీన్ని మనం కోడ్ ఫోల్డ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లానర్ సెషన్, ఆ తర్వాత WCU సెక్షన్ అంటే వై చూజర్ సెషన్ అనమాట. ప్రతి ఒక్కటి నేను వీడియోగా చేశాను. నేను అది ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే విజిట్ చేయండి. ఓకే, ఈజీగా అయితే వీడియోస్ అయితే అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, నీట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ మెనూ సెషన్. ఓకే, అండ్ ఈ సెషన్ అయితే క్లోజ్ చేసేద్దాం. అండ్ ఎక్స్ప్లోర్ మెనూ సెషన్ కూడా క్లోజ్ చేద్దాం. అండ్ హెల్దీ ఫుడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేద్దాం. అండ్ డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్ దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. అండ్ థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ కూడా క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫాలోవర్ సెషన్. ఓకే, ఇక్కడ H1 అని పెట్టా కదా, దీని కింద ఎంటర్ క్లిక్ చేసి మీరు ఇందాక ఏదైతే పేస్ట్ చేశారో దాన్ని ఇలా కంట్రోల్ వితో ఓకే ఇలా అయితే మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే ఓకే కోడ్ అయితే నేను ఈ విధంగా అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మనం రన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడైతే చేంజ్ ఉండదు. మనం కిందకి వెళ్ళిపోయి చూస్తే ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ ట్విట్టర్ అనేది చిన్న ఐకాన్ అయితే యాడ్ అయింది. దీన్ని మనం రీసైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ట్విట్టర్ అని ఫ్యాబ్ FA ట్విట్టర్. ఓకే, దీన్ని అయితే మనం రీసైజ్ అయితే చేసుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఓకే ఇది ఫుటర్ సెక్షన్. ఇక్కడ ఫాలోవర్ సెషన్లో మనం ప్రస్తుతానికి ఓకే ఇలా ట్విట్టర్ అని పెట్టాం కదా, దీనికి ఏం చేస్తే క్లాస్లోనే మనం ఇంకొకటి ఇచ్చుకోవచ్చు, ఐకాన్. ఓకే, ఐకాన్ అని ఇచ్చేస్తాను. సో మనం ఇక్కడికి వచ్చేసి ఇది జస్ట్ మనం స్టైలింగ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసి ఓకే డాట్ ఐకాన్. ఓకే, దీనికి వచ్చేసి కలర్ అని ఇచ్చేస్తాను. ఫస్ట్ కలర్ ఇచ్చేద్దాం. కలర్ వచ్చేసి నేను ఒక కోడ్ అయితే రాస్తాను, ఒక హ్యాష్ ట్యాగ్ తెలుసు కదా మీకు, కలర్స్ నేను ఏ విధంగా పెడతాను అనేది. సో అదైతే రాసేస్తాను, అది ఏ కలరో మీరే చెప్పాలి. ఓకే, అండ్ ఫాంట్ సైజ్ అయితే ఒక 35. ఇక్కడ ఫాంట్ సైజ్ ఏంటి, మీరు సైట్ కానీ అలా విత్ కానీ పెంచుకుంటారు కదా అని మీరు అడగొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఒక URLలో. ఓకే, ఇది fontawesome.comలో. దీంట్లో ఏంటంటే మీరు కనుక దాన్ని ట్విట్టర్ కానీ ఆ ఐకాన్ని కానీ మీరు అలా మార్చుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ అనేది ఓకే ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ వచ్చేసి మీకు ఇష్టం ఇది పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అదైతే మనం అలా యూస్ చేస్తే మనకి ఫాంట్స్ ఐకాన్ అది చేంజ్ అవుతుంది. ఓకే, 35px అనేది నేను ఇచ్చేస్తాను.
ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, పైన ఏం లేదండి, ఎందుకంటే పైన నేను ఐకాన్ పెట్టలేదు కదా. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఐకాన్ అనేది ఓకే యాడ్ అయింది. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి మనం సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే మనం ట్విట్టర్ అయితే యాడ్ చేసాం కదా, సేమ్ ఇలాగే నేను రిమైనింగ్ ఇంకొక ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తాను. ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అయితే నేను యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫేస్బుక్ ఐకాన్ అయితే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది ఏంటి అని. ఓకే, మీరు ఇక్కడ చూస్తే పక్క పక్కనే ఒక స్టిక్ అయిపోయి అయితే ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో వీటికి ఇలా వచ్చింది కదండి, ఏం చేయాలి అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఈ డౌట్కి నేను సమాధానం ఇస్తాను. సో ఏం చేయాలంటే మనం ఒక కంటైనర్ అయితే తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, స్టార్టింగ్ వీడియోస్ నుంచి మనం చేస్తానే ఉన్నాం. సో ఒక కంటైనర్ అయితే తీసుకుని ప్రతి ఒక్క ఇమేజ్ని కానీ ప్రతి ఒక్కటి మనం కంటైనర్లో అయితే ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను నీట్గా చూపిస్తాను చూడండి. ఓకే ఓకే మనం యాడ్ చేసిన ప్రతి ఒక్క ఐకాన్కి ఒక్కొక్క సపరేట్ కంటైనర్గా మనం తీసుకోవాలి. ఓకే, నేను ప్రస్తుతానికి వీడియో లెందీగా లేకుండా ఒక్కొక్క కంటైనర్ తీసుకుని నేను వీడియో అయితే రన్ చేసి చూపిస్తాను. సో మనం ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్క దానికి ఒకేలా ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి అయితే నేను ఇలా ఇచ్చేస్తాను. సో దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో దీన్ని అయితే మనం ఇలా కాపీ చేసుకుని ఫస్ట్ కంట్రోల్ సి, యా ఇప్పుడు మనం దీని కింద అయితే కంట్రోల్ బి, సారీ దీన్ని కూడా మనం క్లోజ్ అయితే చేసేద్దాం. /. ఓకే, అండ్ దీనికి కూడా మనం ఇంకొక ఇచ్చేసి ఓకే దీన్ని కూడా మనం క్లోజ్ అయితే చేసేద్దాం. క్లోజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటి అని. ఓకే, ఇప్పుడు చూస్తే స్ట్రైట్గా వచ్చింది. ఎందుకు ఎలా వచ్చినాయి అంటే మనం కంటైనర్ ఇచ్చాం కానీ దానికి తగ్గ ఓకే సిఎస్ఎస్ ఫైల్ అనేది మనం ఏది క్రియేట్ చేయలేదు. సో సిఎస్ఎస్ ఫైల్ కూడా మనం క్రియేట్ చేద్దాం దానికి. ఓకే, ఈ ఫాలో సెషన్ కంటైనర్ దీన్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం కాబట్టి కంట్రోల్ సి, దీని అయితే కాపీ చేసుకుంటున్నాను అండ్ సిఎస్ఎస్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ పెట్టేసి ఈ కంటెంట్ అయితే కాపీ చేసి, సో ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఓకే #FAF7E8. ఓకే, అండ్ విడ్త్ అయితే ఇచ్చేద్దాం. విడ్త్ వచ్చేసి ఒక 80 px అయితే నేను ఇస్తాను. ఓకే, హైట్ కూడా ఇచ్చేద్దాం. ఓకే, హైట్ వచ్చేసి విత్ హైట్ కూడా 80 px అయితే ఇచ్చేస్తాను. ఇలా నేను క్విక్గా ఓకే మార్జిన్, ప్యాడింగ్, ఓకే ప్యాడింగ్ ప్రాపర్టీస్, టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అనేవి యాడ్ చేసేసి వీడియో అయితే రన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా అయితే ప్యాడింగ్ ప్రాపర్టీస్ అనేవి టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అండ్ మార్జిన్, హైట్, విత్ ఈ విధంగా అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటి. ఓకే, రన్ చేసాం అండ్ కిందకైతే వెళ్ళిపోదాం. సో ఈ విధంగా అయితే మనకి స్ట్రైట్గా అయితే రాలేదు, ఐ మీన్ హారిజాంటల్గా అయితే రాలేదు, మనకి స్ట్రైట్గా అయితే వచ్చినాయి. సో ఈ ఐకాన్స్ అనేవి బాక్సెస్ రూపంలో ఉన్నాయి. మనకి ఒకేలా బాక్సెస్ రూపంలో వద్దు, మనకి ఒక రకంగా ఐ మీన్ సర్కిల్ టైప్లో కావాలనుకుంటే మనం ఏం చేయాలి, బార్డర్ రేడియస్ అని ఓకే ఇంకొక ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో బార్డర్ రేడియస్ అందరం వాడుతూనే ఉంటాం మనం బార్డర్ రేడియస్ వాడి. సో బార్డర్ రేడియస్లో మనం ఒక 40 px అయితే ఇచ్చేద్దాం. సో నేను ఒకసారి రన్ చేసి చూస్తాను ఏ విధంగా వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా సర్కిల్ కానీ ఓకే నీట్గా అయితే వచ్చేసినాయి అనమాట. సో ఓకే డన్. ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్గా రావాలి. ఓకే, ఇవన్నీ స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి అనుకున్నాం, ఓకే ఫ్లెక్స్ కంటైనర్గా మార్చుకోవాలి. అంటే డీఫ్లెక్స్ అవన్నీ యూజ్ చేసి మనం ఓకే ఫ్లెక్స్గా అయితే మార్చుకోవాలి. సో అదైతే చేసేద్దాం. div class is equal to ఓకే సారీ d/b అని పెట్టాను. ఓకే, ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డీఫ్లెక్స్గా మార్చుకుందాం. నెక్స్ట్ ఫ్లెక్స్ రో పెడదాం. ఓకే ఫ్లెక్స్ రో అండ్
జస్టిఫై సెంటర్లోకి అయితే రావాలి పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఇలా అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనం అయితే క్లోజ్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఇంకోటి తీసుకుని డివ్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటంటే. మనం జస్ట్ డివ్ అనే కంటైనర్ పెట్టి ఓకే క్లాస్ ఈజ్ ఈక్వల్ టీ ఫ్లెక్స్ రో జస్టిఫై కంటెంట్ సెంటర్ అని పెట్టాం. ఇప్పుడు ఏ విధంగా వస్తుంది ఏంటని చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూసారు కదా, ఈ ఫాలోవర్స్ హెడ్డింగ్ అనేది మీరు ఓకే ఇలా ఈ విధంగా అయితే వచ్చింది. సో హెడ్డింగ్ కింద అయితే మనం పెట్టి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. కంట్రోల్-C అండ్ దీన్ని అయితే తీసేద్దాం. ఓకే, ఫాలోవర్స్ సెషన్ హెడ్డింగ్ కింద మనం ఇక్కడ పెట్టి చూద్దాం. ఓకే, మనకి నీట్గా అయితే అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం, ఓకే ఐకాన్స్ అనేవి ఎలా తీసుకురావాలి ఏంటి చూసాం. అండ్ ఈ ఐకాన్స్ తీసుకొచ్చిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఎలా ఏం చేయాలి, కంటైనర్ తీసుకోవాలి ఈ పరంగా ఎలా చేయాలి అని చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ nav బార్. ఓకే, nav బార్ ఉంది కదా, ఈ nav బార్ని క్లిక్ చేసినప్పుడు ఓకే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, nav బార్ని క్లిక్ చేసినప్పుడు మనం వై చూసర్స్ అని పెట్టాం, ఎక్స్ప్లోర్ మెనూ పెట్టాం, డెలివరీ అండ్ పేమెంట్ అండ్ ఫాలోవర్స్ అని పెట్టాం కదా. దీన్ని క్లిక్ చేసినప్పుడు వై చూసర్స్కి వెళ్ళటం అండ్ ఎక్స్ప్లోర్ మెనూకి క్లిక్ చేసినప్పుడు ఓకే దానికి సంబంధించిన సెషన్కి వెళ్ళటం, డెలివరీ పేమెంట్కి కానీ ఫాలోవర్ సెషన్ కానీ ఎలా వెళ్తుంది ఏంటి, ఓకే ఎలా వెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని బ్యాక్ సైడ్ చేసేసి ఓకే ఇప్పుడు మనం ఓకే ఇలా ఈ విధంగా అయితే మనం కోడ్ స్నిప్పెట్స్తో అన్ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. ఓకే, నీట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న యారోస్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చక్కగా నీట్గా అయితే అన్ని ప్రతి ఒక్కటి బిల్డ్ చేసాం కదా. ఇప్పుడు nav బార్ సెషన్ అనేది ఓకే ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. ఓకే, nav బార్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసాం కదా. ఓకే, nav బార్ అయితే సో ఇక్కడ మీరు చూస్తే #href ఈజ్ ఈక్వల్ టు #, అని పెట్టాం కదా. ఇక్కడికి మనకి సంబంధించిన కోడ్స్ అయితే ఏ విధంగా అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం nav బార్లో చూస్తే వై చూసర్స్ ఉంది, ఎక్స్ప్లోర్ మెనూ, డెలివరీ పేమెంట్ అండ్ ఫాలోవర్ సెషన్కి అయితే మనకి క్లిక్ చేసినప్పుడు అక్కడికైతే లీడ్ చేయాలి. సో ఇక్కడ hrefలో స్టార్టింగ్ ఎక్స్ప్లోర్ మెనూ. ఓకే, ఎక్స్ప్లోర్ మెనూ అయితే ఉంది. ఎక్స్ప్లోర్ మెనూకి నేను ఓకే ఎక్స్ప్లోర్ మెనూ అని ఓకే ఎక్స్ప్లోర్ మెనూ అని ఈ విధంగా అయితే ఇస్తాను. సో నెక్స్ట్ డెలివరీ అండ్ పేమెంట్ ఉంది. ఓకే, డెలివరీ అండ్ పేమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫాలోవర్స్. ఓకే, ఈ విధంగా అయితే ఇచ్చాను. అండ్ ఓకే ఇక్కడ మీరు చూస్తే ఈ మూడింటికి అయితే మనం ఓకే href ఈజ్ ఈక్వల్ టు ఈ పరంగా అయితే ఇచ్చాం. సో ఇక్కడ మీరు చూస్తే వై చూస్ అని ఉంది కదా, వై చూసర్స్కి అయితే మీరు 42 లైన్. ఓకే, ఐ హోప్ ది స్క్రీన్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ యూ. 42 లైన్లో మనం ఓపెన్ చేసి ఓకే 42 లైన్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. ఓకే, మనకి ఈ లైన్ మనమే క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని మనం నార్మల్గా ఓపెన్ చేసి చెక్ చేస్తున్నానండి, దీన్ని నార్మల్గా అయితే ఓపెన్ చేయక్కర్లేదు. సో దీన్ని అయితే క్లోజ్ చేసేసి ఇప్పుడు దీంట్లోనే కొంచెం అబోవ్ వస్తే మీకు వై చూసెస్ ఉంది కదా. ఓకే, ఇక్కడ href ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ కూడా మనం వై చూస్ అని ఇచ్చారు. ఓకే, మీకు అర్థమైపోయింది కదా. href ఈజ్ ఈక్వల్ టు అని అక్కడ వదిలేసిన చోట మనం #, అని ఇచ్చేసి ఓకే వై చూసెస్ అని ఓకే ఎక్స్ప్లోర్ మెనూ అని డెలివరీ అండ్ పేమెంట్ అని ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే ఇప్పుడు వరకు మనం nav బార్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు దాన్ని క్లిక్ చేసిన కానీ నావిగేట్ అవ్వాలని చెప్పాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది ఇక్కడ వై చూసెస్ అని ఉంది. సో వై చూసెస్ 42nd లైన్లో ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే ఇక్కడ 42nd లైన్ ఉంది కదా, ఈ 42nd లైన్లో స్పేస్ ఇచ్చేసుకుని మనం ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓకే డబల్ కోట్స్లో ఓకే WCU సెక్షన్ అని ఇస్తాం అనమాట. ఓకే, దీన్ని కూడా మనం క్లోజ్ ఇలా అయితే ఇచ్చేద్దాం. ఓకే, జస్ట్ ఎ మినిట్. యా, ఇక్కడ మనం క్లోజ్ అయితే చేసుకోలేదు. చాలా అయితే ఎలా అవుతుంది. సో
ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాం స్టార్టింగ్ కదా డబ్ల్యూసీ సెక్షన్ పనిచేస్తుందా లేదా అని. ఓకే మనకి ఏదో మిస్టేక్ అయితే వచ్చింది, సో అదైతే మనం చూసేద్దాం. డబ్ల్యూసీ సెక్షన్ ఓకే వర్క్ అయితే చేయట్లేదు. ఓకే ఓకే మనం మిస్టేక్ అయితే ఏంటో చూసేద్దాం. నవంబర్ సెక్షన్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఓకే వై చూస్ అని ఇచ్చాం. ఓకే వై చూస్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మేము ఇచ్చాం డబ్ల్యూసియు సెక్షన్ ఇచ్చాం. సో ఇక్కడ మనం వై చూస్ అని ఇవ్వాలి. ఓకే వై ఎస్. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటి. వై చూస్ ఓకే మీరు చూసారు కదా, వై చూస్ అనే సెక్షన్కి నావిగేట్ అయితే అయిపోయింది. గుడ్. ఇప్పుడు సేమ్ దీని అయితే ప్రస్తుతానికి క్లోజ్ అయితే చేసేద్దాం. ఓకే నా పర్ అయితే సేమ్ అన్నిటికీ అంతేనండి. డబ్ల్యూసీ సెక్షన్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ అయితే దీని దగ్గరే మనం ఓపెన్ చేయకుండా ఓకే ఐడి ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఓకే ఎక్స్ప్లోర్ మెనూ అండ్ దీని కూడా డబల్ కోట్స్ ఇక్కడ డబల్ కోట్స్. ఓకే ఎక్స్ప్లోర్ మెనూ అని ఇచ్చాం. ఒకసారి దీన్ని కూడా రన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఓకే దీన్ని కూడా చూస్తే ఇక్కడ ఎక్స్ప్లోర్ మెనూకి అయితే వెళ్ళిపోతుంది సేమ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓకే డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్. ఓకే దీనికి కూడా ఓకే ఐడి ఓకే ఐడి ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఓకే డెలివరీ అండ్ పేమెంట్. ఓకే దీన్ని కూడా రన్ చేద్దాం. ఓకే డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్కి అయితే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫాలోవర్స్ సెక్షన్. ఓకే ఫాలోవర్స్ సెక్షన్ అనేది ఓకే మనకి 269 లైన్లో ఉంది. సో దీనికి కూడా మనం ఐడి ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఓకే ఫాలో అస్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే ఫాలోవర్స్ కూడా క్లిక్ చేద్దాం. ఓకే మీరు చూసారు కదా ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోతుంది. వీడియో అయితే చాలా సింపుల్గా ఉంది కదా, ఓకే చాలా చిన్నదిగా ఉంది. సో ఇక్కడ మనం మెయిన్ పార్ట్ ఇప్పుడు మొత్తం క్రియేట్ చేసాం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐకాన్స్ తీసుకుందాం, ఐకాన్స్కి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం, ఐకాన్స్ ఎలా తెచ్చుకోవాలో చూసాం, ప్రతి ఒక్కటి చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే క్లిక్ చేసాగానే నావిగేట్ ఎలా అవ్వాలి ఏంటి, ఐడి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుని హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అని ప్రతి ఒక్కటి ఓకే ఐడి అనేది యూనిక్ అని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కటి నీట్గా అయితే రీప్లేస్ చేసుకుని క్లిక్ చేసాగానే నావిగేట్ అయితే అవేదట్టు మనం చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసే గొంతుకి మీరు చూస్తున్నట్టయితే ఈ నావ్ బార్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే పైకి అయితే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా. సో ఈ నావ్ బార్ అనేది సేమ్ ఫిక్స్డ్గా ఉండాలంటే దీనికి కూడా మనం బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే మనం వెళ్ళి bootstrap.comలోకి వెళ్ళి ఏదైనా కోడ్ తెచ్చుకుని పేస్ట్ చేసుకుంటామా అంటే లేదు, దీనికి ఒక చిన్నది అయితే ఉంటుంది, ఫిక్స్డ్ టాప్ ఓకే ఫిక్స్డ్ బాటమ్ ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను దాన్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను కోడ్ ప్లేగ్రౌండ్లో. ఓకే ఇప్పుడు ఫిక్స్డ్ టాప్ ఫిక్స్డ్ బాటమ్ అని చెప్పాయి కదా, దానికి మనం నావ్బార్ సెక్షన్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ బీసీ వైట్ 13th లైన్ మీరు గమనించినట్లయితే ఇక్కడైతే మనం ఓకే ఇక్కడ ఓకే ఫిక్స్డ్ టాప్ అంటే ఈ నావ్ బార్ అనేది మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు పైనే ఉండు అని చెప్తున్నట్టు అనమాట. ఓకే ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని ఇస్తాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏంటి అసలు వర్క్ చేస్తుందా లేదా. ఓకే మీరు ఇక్కడ చూసారు కదా ఫిక్స్డ్ టాప్ అని ఇచ్చినప్పుడు నావ్ బార్ అయితే కదలట్లేదు, కానీ ఓకే కింద మనం ఏదైతే ఇచ్చామో అదైతే యూజ్ అవుతుంది. ఓకే ఐ మీన్ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ బాటమ్ ఇంకోటి అయితే ఉంది, అదే విధంగా పనిచేస్తుంది. బాటమ్కి అయితే వస్తుంది, దాన్ని కూడా ఫిక్స్డ్ బాటమ్. ఓకే మీరు చూసారు కదా బాటమ్కి అయితే వచ్చేసింది. ఓకే ఇక్కడ నుంచే మనం యాక్సెస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. నాకైతే ఫిక్స్డ్ టాప్ అనేది ఓకే కంఫర్టబుల్గా ఉంటుంది, అది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది కాబట్టి నేను ఫిక్స్డ్ టాప్ అనేది యూజ్ చేస్తాను. ఓకే చూసారు కదా ఇక్కడ నుంచి అయితే మనం నావిగేట్ అయితే చేసుకోవచ్చు. డెలివరీ అండ్ పేమెంట్, ఫాలోవర్స్, ఎక్స్ప్లోర్ మెనూ, వై చూసెస్. చూసారు కదా అన్ని పనిచేస్తుంది నీట్గా. మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు నేను దీని మీద పార్ట్ 4 పార్ట్ 5 ఓకే పార్ట్ 4 పార్ట్స్ అయితే వదిలాను. ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్. వెబ్సైట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. అయితే మనందరం కలిసి ఫుడ్ మంచ్ వెబ్సైట్ ఓకే ఫుడ్ వెబ్సైట్ని పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అండ్ దిస్ ఇస్ ది లాస్ట్ వెబ్సైట్ పార్ట్ 5. ఓకే సారీ లాస్ట్ వీడియో పార్ట్ 5 అంటే ఏం ఛానల్ మూసేస్తున్నారా? లేదు లేదు, ఇది ఫుడ్ వెబ్సైట్స్లో పార్ట్ 5 అనమాట. సో
ఇప్పుడైతే ఓకే పార్ట్ 5. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూసాం, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐకాన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ దీనికి స్టైలింగ్ అయితే ఎలా చేసుకోవాలి, మధ్యలోకి రావాలనుకుంటే నీట్గా డీఫ్లెక్స్ కాలమ్, ఫ్లెక్స్ రో ఆ విధంగా పెట్టుకుని నీట్గా ఎలా అరేంజ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిక్ చేసిన కానీ నావిగేట్ ఎలా అవ్వాలి, ఓకే నావ్ బార్లోకి వెళ్ళి ఓకే అది ఎలా చేయాలో చూసాం. అండ్ నెక్స్ట్ ఎలా నావిగేట్ అవ్వాలి అది చూసాం. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ ఫిక్స్డ్ టాప్, ఫిక్స్డ్ బాటమ్, అంటే మనం నావ్ బార్ అనేది మనం వెబ్సైట్ స్క్రోల్ చేసినప్పుడు నావ్ బార్ అనేది అప్ సైడే ఉండడానికి కానీ డౌన్ సైడ్ కానీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, కదలకుండా ఏంటి అనేది చూసాం. వీడియోలో అయితే చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే మనం తెలుసుకుందాం. చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీకు ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే రిపీట్ చేసుకుని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో వీడియో అయితే ఇంతే గాయస్, చాలా ఈజీగా ఉంది. అండ్ ఇంకా మంచి కంటెంట్ సిఎస్ఎస్ మీదే చాలా ఉంది. సిఎస్ఎస్ అయిపోయిందా అంటే లేదు, చాలా ఉంది. సిఎస్ఎస్ మీద అయితే మంచి కంటెంట్ అయితే నేను తీసుకొస్తా ఉంటాను. ఓకే, ఫుడ్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే మనం పూర్తి చేస్తాం. ఇలా మీరు ఫుడ్ వెబ్సైటే కాకుండా మీకు నచ్చిన లోగోస్ అయితే గూగుల్ని చాలా గట్టిగా వాడుకుని మీరు మంచిగా అయితే ఇలా నావిగేట్ ప్రతి ఒక్కటి మీరు పెట్టుకుంటా ఉండొచ్చు. కొత్త వెబ్సైట్, నాట్ ఓన్లీ ఫుడ్ వెబ్సైట్, ఇంకా మన ఇష్టమైన వెబ్సైట్, గేమ్స్ వెబ్సైట్ కానీ మన ఇష్టం వచ్చినట్టు వెబ్సైట్ అయితే మనం క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎటువంటి డౌట్ కానీ ఎన్నో సరే మీరు డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. లేదు డిస్క్రిప్షన్ కష్టం, నాకు ఇంకా పర్సనల్ డౌట్స్ ఉన్నాయంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ చేసి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వరకు చేసిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీడియో అయితే ఇంతే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.